హల్లెలూయా 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 హల్లెలూయా. జీవనదీది దేవుని నది, ఆత్మనదీది జీవ జలనది. జీవనదీది దేవుని నది, ఆత్మనదీది జీవ జలనది. దేవుని సింహాసనము నుండి వచ్చుచున్నది, గొర్రె పిల్ల సింహాసనము నుండి ప్రవహించుచున్నది. దేవుని సింహాసనము నుండి వచ్చుచున్నది, గొర్రె పిల్ల సింహాసనము నుండి ప్రవహించుచున్నది. జీవనదీది దేవుని నది, ఆత్మనదీది జీవ జలనది. ఎండిన జీవితాలను తడిపే ఆ నది, పాపపు మలినంబును కడిగే పుణ్యనది. ఎండిన జీవితాలను తడిపే ఆ నది, పాపపు మలినంబును కడిగే పుణ్యనది. సిలువలో కాచిన ప్రభు యేసు రక్తమది, సిలువలో కాచిన ప్రభు యేసు రక్తమది. విలువను చెల్లించిన విమోచన నది అది, విలువను చెల్లించిన విమోచన నది అది. దేవుని సింహాసనము నుండి వచ్చుచున్నది, గొర్రె పిల్ల సింహాసనము నుండి ప్రవహించుచున్నది. జీవనదీది దేవుని నది, ఆత్మనదీది జీవ జలనది. శూన్యతను తొలగించునది, శక్తితో నింపునది. సాక్షిగా నిన్ను నిలుపునది, జ్వాలగా మార్చునది. శూన్యతను తొలగించునది, శక్తితో నింపునది. సాక్షిగా నిన్ను నిలుపునది, జ్వాలగా మార్చునది. దాహము తీర్చునది, ఫలింపచేయునది. దాహము తీర్చునది,
ఫలింపచేయునది. పరిశుద్ధాత్మ నది, పరలోకపు నది అది. పరిశుద్ధాత్మ నది, పరలోకపు నది అది. దేవుని సింహాసనము నుండి వచ్చుచున్నది. గొర్రె పిల్ల సింహాసనము నుండి ప్రవహించుచున్నది. జీవనది దేవుని నది, ఆత్మనది జీవ జలనది. ఊటవలే ఉబుకునది, జీవింపచేయునది. ఊహకు మించిన క్రియలను చేయునది. ఊటవలే ఉబుకునది, జీవింపచేయునది. ఊహకు మించిన క్రియలను చేయునది. సత్యములోనికి మనలను నడుపునది. సర్వసత్యములోనికి మనలను నడుపునది. అభిషేకించునది, అంతము లేని నది. అభిషేకించునది, అంతము లేని నది. దేవుని సింహాసనము నుండి వచ్చుచున్నది. గొర్రె పిల్ల సింహాసనము నుండి ప్రవహించుచున్నది. జీవనది దేవుని నది, ఆత్మనది జీవ జలనది. జీవనది దేవుని నది, ఆత్మనది జీవ జలనది. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియున్న లేదని, ఏ జనముకి లాగునా చేసియున్న లేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే అలాగే ఇక్కడ కూర్చొని నా వరకు నేను ఆలోచిస్తున్నా. నాకు ప్రభు ఇంకొకటి జ్ఞాపకం చేశాడు. నాయన, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయా అని. ఏంటి ప్రభు అంటే, అదే నా ద్రాక్ష తోట వేశాను, ఎంత తిప్పలపడ్డానో. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు జనాంగం, పాత నిబంధన సంఘం కొరకు. కానీ నో రిజల్ట్స్ అన్నాడు. దేవుడి బాధ కూడా అదే. దేవుడు అన్నీ చేస్తున్నాడు, బట్ మనము
దేవునికి తగిన మధురమైనటువంటి ద్రాక్ష ఫలములు ఫలించలేని స్థితిలో మనం ఉన్నాం అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమయంలో దేవుని వాక్యం మనం చదువుకుందాము. లూకాసు వార్త 15వ అధ్యాయానికి వద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 21 నుంచి చదువుకుందాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీద నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడ తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాం. చాలండి. చిన్న ప్రార్థన. మోకరించే వాళ్ళు ఉంటే మోకరించండి, పర్వాలేదు. నా మోకాళ్ళు పనిచేయట్లేదంటే కళ్ళు మూసుకోండి, ఏకీపించండి. కనికర స్వరూపుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ కృపాతిశయమును బట్టి మేము మీ వద్దకు రాగలిగాం. అంతకు మించి మాలో యోగ్యతలు లేవనెరిగి మీ సన్నిధిలో సాగిపడుతున్నాం. క్రీస్తు యేసునందు బయలుపరచబడినటువంటి ఆ కృప మమ్మల్ని రక్షించింది. స్తోత్రం ప్రభువా. తిరిగి మీ యొక్క విలువైన రక్తమును ఇరవబడిన శరీరము జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెలో పాత్రలు చేయవేయబోతున్నాం. మీ మాటలు, జీవగల మాటలు, వెలుగు తెచ్చే మాటలు, మమ్మల్ని సంధించే మాటల ద్వారా మాతో మాట్లాడి మాలో మీ క్రియ జరిగించండి. రక్షణ లేని బిడ్డలు ఉంటే రక్షణ అనుభవం దయచేయండి నాయన. రక్షించబడే మేము ఆత్మీయ జీవితంలో నాయన బలహీనము నిష్ప్రయోజనం కాకున్నట్లుగా సహాయం చేయండి. ఇంకా మాలో వెంటాడే ప్రతి అవిధేయత స్వభావాలు దూరపరచండి. మీ ప్రత్యక్షత కొరకు సిద్ధపరచండి. నిలబడి మీ దాసుని మీ కృపతో బలపరిచి ఆత్మతో అభిషేకించి మా అందరితో మీరు దర్శించి మాట్లాడమని వ్యతిరేక అంధకారాన్ని లాయపరుస్తూ యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చిన్న కుమారుడు ఇంటికి రావడం, తండ్రి వద్దకు రావడం మనం గమనించాం. పశ్చాత్తాపడ్డాడు ఈ చిన్న కుమారుడు కదా, పశ్చాత్తాపం. ఇక్కడ నేను కొన్ని పదాలు మీకు ఆర్ అనే అక్షరంతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మళ్ళీ నేను అన్నీ తలపోసుకొని దానికి మళ్ళీ కొంత సమయం అవుతుంది కాబట్టి నేను వాటి విషయాన్ని ప్రస్తావించకుండా, చిన్న కుమారుడు తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత ఏమి జరిగినది అనే విషయాన్ని మన ఆత్మీయ జీవితాలకు ప్రియులరా అన్వయించుకుంటూ కొన్ని లేఖన భాగాలను మనము ధ్యానము చేసుకుందాము. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అనుభవం ఏంటంటే, ఈ చిన్న కుమారుడు చాలా తక్కువ అంచనాతో తండ్రి ఇంటికి వచ్చాడు. తక్కువ అంచనా అంటే ఏంటి? తండ్రి నీకు విరోధంగా పాపం చేశాను, పరలోకంలో విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకుని నాకు యోగ్యత లేదు, కానీ కూలి వాడిలో ఒకటిగా పెట్టుకో అని నామని వచ్చాడు. ఆయన తలంపది. జస్ట్ ఇంట్లో అంత రొట్టె ముక్క వేస్తే తినేసి పడుందోలే, అంతకంటే నాకేం కావాలి, ఈ పందులు దీన్ని పొట్టుతూ ఈ బతుకు నాకు ఎందుకని ఆయనకు వచ్చాడు. కానీ తండ్రి ఆ ప్రేమను బట్టి దూరంగా ఉన్నప్పుడే చూచి పరుగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కుమారుడికి ఒప్పుకోలులో అన్ని మాటలు విన్నాడు, కానీ నీ కూలి వారిలో ఒకటిగా పెట్టుకో అనే మాట పలకనివ్వలేదు. అది మీరు బాగా గమనిస్తే అర్థమవుతుంది. పిల్లల తండ్రి యొక్క మరి కుమారుని అంగీకరించుటకు, సాధారణంగా ఆహ్వానించి పరామర్శించుటకు, అంటే రిసెప్షన్, తండ్రి యొక్క పరామర్శ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ గమనిస్తుండగా, దానికన్నా ఒక కారణం ఏంటంటే, నేను ధ్యానం చేసిన ప్రభు ఇంకొక మాట జ్ఞాపకం చేశాడు. ఏంటంటే, ఈ చిన్న కుమారుడు యొక్క హృదయము పగిలిపోయిందండి, బాగా పగిలిపోయింది, నలిగిపోయింది. హృదయం నలిగిపోయింది. ఒకప్పుడు బండలాగా ఉండింది. లోకపు భ్రమల చేతో, పాపపు భ్రమల చేతో, దురాశల చేతనో అతని హృదయము బండలాగా ఉన్నటువంటి హృదయము
ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు బట్టి తండ్రి ఇల్లు, తండ్రి సమృద్ధి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన హృదయము పగిలిపోయింది. ఓ మాట చెప్పాలంటే, నేను పరలోకమునకు విరోధముగాను, తండ్రి నీకు విరోధముగాను నేను పాపము చేసి తిని అని చెబుతున్నాడు అంటే అది పగిలినటువంటి హృదయంలో వచ్చేటటువంటి మాట అండి. గుండెలు, ఆయన గుండె హృదయము ఎంతగానో నలిగిపోయింది. పిల్లరా బాగా గమనించండి. విరిగి నలిగిన వారికి యెహోవా ఆసన్నుడట. ఈరోజు మనం ఏం మిస్ చేసుకుని చెప్పంటారా? మనలో నలిగిన మనసు కరువైపోయింది, విరిగిన మనసు కరువైపోయింది, దీన మనసు, తగ్గించుకునే మనసు కరువైపోయింది. ఎందుకు తగ్గించుకోవాలండి? నేను ఆయనకంటే చదువుకోలేదా? ఆయన సంపాదించకంటే నేను ఎక్కువ సంపాదించిన ఏంటి? ఈ లోకస్తుల మాటలండి, దేవుని బిడ్డ మాటలు కావు అవి. డెవిల్స్ వర్డ్స్ అవన్నీ, డెవిల్స్ వర్డ్స్. ప్రభు ఎప్పుడు కూడా ఏమిటంటే, నిన్ను తగ్గించుకో, ఎదుటివాడిని యోగ్యునిగా ఎంచుకో అంటాడే కానీ నేను మహా వీరుణ్ణి, శూరుణ్ణి, హీరోయిన్ అనుకోమని ఎప్పుడు దేవుడు చెప్పడం. యేసు ప్రభు మహామహి విడిచిపెట్టి ఫిలిప్పీలో రాయబడిన రీతిగా దీనుడిగా, దాసుడిగా, మనుషుల పోలికలో పుట్టి శిలువ మరణం పొందాడే, ఆ ప్రభువే నీ ప్రభు అయితే, ఆ ప్రభుని ఆత్మ నీలో ఉన్నట్లయితే నీ హృదయం ఎలా ఉంటుందంటే నలిగిన హృదయంగా ఉంటుంది. మెత్తగా ఉంటుంది, అది మెత్తగా ఉంటుంది, సులువుగా లోపడుతుంది అది. అందుకని గత ఆదివారం మనం చూసాము, కీర్తన 51లో దావీదు, దేవా నేను నీ ఎదుటనే, నీ దృష్టి ఎదుటనే నేను పాపము చేసి తినని ప్రలాపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, మూలుగుతున్నాడు. అయ్యో ఏమండి దావీదు రాజా, నేను ఎవడు కొడతాడు? నువ్వు రాజువు కదా, ఎందుకంటే ఏడుస్తావు, ఎందుకంటే బాధపడతావు? ఎవడు నేను అడిగేది? దావీదు ఏమంటాడు? నన్ను ఎవడు తాకడు, నేను చేసిన ఈ పాపాన్ని బట్టి ఎవడు నన్ను ఒక్క మాట అడగలేడు. కానీ నాకు ఒక మనసు ఉంది, మనస్సాక్షి ఉంది. నేనేం పాపం చేశానో, ఎంతటి ఘోర పాపం చేశానో, ఒక స్త్రీకి అన్యాయం చేశాను, ఒక స్త్రీ భర్తను చంపించాను. అయ్యో 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 ప్రలాపన. నన్ను ఎవడు అడగబడలేదండి, నేను రాజునే. ఎవడు మాట్లాడితే జైలు ఏమంటే వేసేస్తారు, చంపమంటే చంపుతారు. బట్ నేను దేవునికి లెక్క చెప్పాలి, నేను దేవుని ఎదుట నిలబడాలయ్యా రేపు. ఎలా, ఏ మొక్కతో నిలబడగలను నేను? సో రిపెంటెన్స్ అనేది ఏం చేస్తుందంటే, రిపెంటెన్స్ అంటే ఏంటంటే హృదయము, నీ మనస్సు నలిగిపోవాలి, అది బద్దలైపోవాలి, మొక్క చెక్కలుగా మార్చబడాలి. అలాంటి హృదయం కలిగిన వారమై మనం తండ్రి ఇంటికి రావాలి. నీ గర్వంతో, నీ ఆస్తి గర్వమో, చదువు గర్వమో, ఉద్యోగ గర్వమో, అందచందాల గౌరవమో, పేరు ప్రఖ్యాతి గౌరవంతో ఎవరు దేవుని సన్నిధికి రాకూడదు, నీ ఇంట్లో కూడా ఉండకూడదు. ఆల్వేస్ బీ హంబుల్, దీనులుగా ఉండండి. మనిషి హృదయం చాలా చెడ్డదండి. లోపల గర్విస్తూ ఉంటారు, వాడా ఈమె, ఈ లోపల కొక్కరింపులు ఉన్నాయే అవి కూడా నీలో ఉండకూడదు. పక్క మనిషి తెలియదు, ఇంకొక వ్యక్తిని ఎట్లా కొక్కరిస్తున్నావు, నీచంగా తలుస్తున్నావు. బట్ దేవుడు ఎప్పుడు స్కాన్ తీస్తూనే ఉంటాడు. జరిగిపోతూ ఉంది. అందుకనే మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు వచ్చి విమర్శిస్తున్న దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. పలికితేనే కాదు, పలకకపోయిన హృదయములు అనుకున్నప్పటికీ. ఎందుకంటే దేవుడు హృదయములు అనుకునే దాన్ని ఇంకా బాగా చూస్తాడు. అందుకంటే 139 కీర్తన దావీదు, మాట నా పెదవుల మీదకి
అబ్బో, ఆ దేవుడితో మనకు చెలగాటం. తలంపు పుట్టక మునిపే ఆయన తెలుసు కదా, మాట పెదవి రాకముందే తెలుసు కదా, ఆయనతోనే మనకు చెలగాటము. ఆయన కళ్ళు ముద్దామా? దేవుడు అంటాడు, కన్నులు చేసి నేను కానకుందునా, చెవులు ఇచ్చిన నేను వినకుందునా అంటాడు. సో ఎక్కడ దాగలవు నువ్వు? ప్రతి ఆలోచన ప్రియరా ఆయనకు తేటగా కనబడుతుంది. అందుకని ఒకసారి చూడండి, కీర్తన గ్రంథంలోకి వస్తే 51వ కీర్తనలోకి వద్దాం. 51వ కీర్తన 16 చదువుతుంది. 16-17. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన నేను అర్పించుదును, దహన బలినికి ఇష్టమైంది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్య. ఇదండి దావీదు దేవుని హృదయానుసారుడు అని చెప్పడానికి గల ఒక కారణం ఏంటంటే, దేవుడికి ఏది ఇష్టమో దావీదుకి బాగా తెలుసు. దేవుడికి ఏమి ఇష్టమంటే, నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నీ దోషాన్ని బట్టి దాచుకోవడం కాదు, నిన్ను సమర్థించుకోవడం కాదు. కొంతమంది తాను చేసి తప్పని తెలిసి కూడా ఏం సమర్థించుకుంటారో. అబ్బో, అక్క నువ్వు చెప్పు, నేను కరెక్టా? అమ్మో నీది కరెక్ట్. ఏం చెప్పు బ్రదర్, నాది కరెక్టా, వాళ్ళది కరెక్టా? నీది కరెక్ట్, అంతే. ఒకరు చెప్పాలా? ఏమ్మా, ఏం బ్రదర్స్, మీ తప్పు ఇంకొకటి చెప్తేనే మీకు అర్థమవుద్దా? మీకు అర్థం కాదా? కాదా? నీకు తెలుసు, నీ మనస్సాక్షి తెలుసు. కాకపోతే సమర్థన, భర్త సమర్థన, భర్తకు భార్య సమర్థన, తల్లిదండ్రులకు బిడ్డల సమర్థన. ఈ యుద్ధండి. నీ మనస్సాక్షి సమర్థిస్తుంది. ఒకసారి అడిగి చూడు, ఒకసారి ఆస్క్ యువర్ కాన్షియస్. నీ మనస్సాక్షి అడిగి చూడు. నీ మనస్సాక్షి ఎప్పుడు నీకు అబద్ధం చెప్పదు, తెలుసునా? దాదాపుగా తెలిసి నీ మనస్సాక్షి నేరమును చక్కగా చూపిస్తుంది. మంచిగా ఉంటే మనస్సాక్షి. వాత వేయబడే మనస్సాక్షి, అబ్బే నో యూస్, లాభం లేదండి. వాత వేయబడే మనస్సాక్షి వాడికి ఏం చురుకుండదు, మామూలే, నాదే, నేను కరెక్టు, ఎప్పుడు ఎదురు చూడితే తప్పు. ఇది మన యొక్క జీవిత విధానం అండి. ప్రియరా, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ మనస్సు విరిగి నలిగి ఉంటే అది నాకు ఇష్టం. అందుకని దావీదు, అయా బలులు కోరితే నేను 1,00,000 పొట్టెలైనా నీకు బలు అర్పించి రక్తం కారిపిస్తా. అది కాదు. అరే, నువ్వు పాపం చేసి ఆ పొట్టేలు, గొర్రెను, ఆవును నరకడం కాదు కావస్తుంది, నీ హృదయాన్ని ముక్కలుగా నరుకో. అది దేవుని వద్దకు రావడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ నాట్ ఎ గేమ్, ఆట కాదు. ప్రేమగల తండ్రే, గర్వంగా వస్తున్నావా? అత్యంత వస్తున్నావా? నీవు అత్యంతవలసి దేవుల్లోనే, నిన్ను బట్టి ఎన్నడూ కాదు. కాబట్టి పిల్లలు ఆలోచించేయండి, మన ఆత్మీయ జీవితాల్లో విరిగిలేనటువంటి మనస్సు ఎంతవరకు మనం కలిగి ఉన్నాం. అలాగే యెషయా గ్రంథం 57 వచ్చాం. ఇవి మీకు తెలియని వచ్చిన కాదండి, బైబిల్ తీసి చదవండి. జయశ్రీరావు గారు చెప్తున్న మాటలు నేను విన్నాను. నీకు బాగా తెలిసి వచ్చినామని చెప్పినప్పుడు బైబిల్ ఓపెన్ చేసి ఆ వాక్యాన్ని కలిసి చదవడం నేర్చుకోవాలి. అది మన విధానం పరిచయంలో. యెషయా 57:15 చదువు గట్టిగా. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసినైన వాడు ఈలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు మధ్యను నివసించుచున్నాను. అబ్బా, ఎంత చక్కగా ఉందండి దేవుని మాటలు. ఎవరు పలికారు ఈ మాటలు? చెప్పండి. దేవుడే పలుకుతున్నాడు ఈ మాటలు. ఎందుకని? స్టార్టింగ్ ఏముంది? నేను మహాగణుడని అంటున్నాడు. కాబట్టి నేను ఎవరిలో నివసిస్తానంటే, దేవుని మందిరం గోడ కట్టేసి బంగారు పొదిగిస్తే ఉంటానని చెప్పాల దేవుడు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
మీరు జీవం గల దేవుని ఆలయమై ఉన్నారు. నేను అడిగే ప్రశ్న, నీలో ఉన్నాడా దేవుడు? నీలో అతిశయము గర్వం ఉంటే నేను అంటాను, దేవుడు నీ యందు నివాసం చేయడు. దేవుని సంగతి నీకు అర్థం కాదు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను చాలా మహోన్నతుడిని, మహాగురుని, పరిశుద్ధుడిని, నిత్య నివాసిని అయినా కూడా, పరిశుద్ధ స్థలంలో మహోన్నతంలో నివసించేవాడను అయినా కూడా, ఎవరైతే ఇక్కడ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. నెంబర్ 1, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. ఎవరంట? వినయము. మన మొహాల వినయం ఉందా? మన యాటిట్యూడ్లో వినయం కనబడుతుందా? వినయము. వినయము గల వారి ప్రాణం ఉజ్జీవింపజేయడానికి. తర్వాత నలిగిన వారి ప్రాణం. ఎలా ఉండాలి? మనము నలిగిన వారిగా ఉండాలి. విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలి. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. తర్వాత మళ్ళా వినయం గల వారి యొద్దను, ఇంకా దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు చెప్పిన మాట మనం కాదంటామా? ప్రియులరా, నీలో అంతో ఇంతో గర్వం ఉందనుకోండి, నో. వినయం కావాలి, నలిగిన మనసు కావాలి, దీన మనసు కావాలి. చక్కగా ఆరాధిస్తాం, కానీ అనుదిన జీవితంలో ఈ లక్షణాలు మనలో ఎంతమంది చూడగలుగుతున్నారు? ఎంత దీనత్వము అన్నకు, అక్కకు, ఎంత వినయమండి ఆ యవనస్తుడికి. ఉన్నాయి ఆ సాక్ష్యాలు. కాబట్టి పిల్లరా, ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ చిన్న కుమారుడు తన యొక్క తండ్రి యొద్దకు వచ్చినప్పుడు అతని యొక్క హృదయ స్థితి విరిగి నలిగినటువంటి స్థితి. దేవుడు ఎట్లా నిర్లక్షించాడో ఆ నలిగిన మనస్సుని ఇక్కడ ఆ తండ్రి, దేవుని పరలోక తండ్రి యొక్క మనస్సు ఈ లూకా 15లో ఆ తండ్రిలో మనం చూస్తున్నాం. ఆయన ఏం చూస్తారంటే, ఆ బిడ్డ యొక్క మురికి చూడడం లేదు, చిరిగిపోయిన బట్టలు చూడడం లేదు, గతకాలపు పాపాలు దోషాలు చూడడం లేదు, అతని అవిధేయత చూడడం లేదు, అతని యొక్క పతనాన్ని చూడడం లేదు. కేవలము అయ్యో కుమారుడా, నలిగిపోయినావు నాయన, నీ మనస్సు నాకు అర్థమైంది. కమాన్ వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. మనుషులు చూడకపోవచ్చు, నీ హృదయం ఎలా నలుగుతుందో, విరిగిపోయిందో పరలోకపు తండ్రి తేటగా చూస్తున్నాడు. నువ్వు తగ్గించుకుని ఆయన ఎత్తుకు వస్తున్నప్పుడు పరుగులు ఎత్తుతున్నాడు. చెప్పాలంటే ముసలి తండ్రి అనుకుంటున్నాను నేను, పెద్దవాడే, కానీ ఆయన ప్రేమ నీ పట్ల అధికమైన ప్రేమ కాబట్టి ఆ ప్రేమ పరుగులు తీస్తుంది. హగ్ చేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, అలాగా కుమారుణ్ణి రిసీవ్ చేసుకున్నాడు. పిల్లారా, స్వీకరించాడు. కాబట్టి తండ్రి యొద్దకు రావాలంటే, దేవునింటికి రావాలంటే, మందిరమే కాదు ఇంట్లో కూడా దేవుని సన్నిధితో నువ్వు నింపబడాలంటే, దీన మనసు, వినయగల మనసు, విరిగి నలిగిన మనస్సు నీవు కలిగినట్టు ఎంతైనా అవసరం. ఇది నా మాట కాదు, దేవుడే చెప్తున్నట్టు మాట. అయ్యా కుమారుడా, కుమార్తె, నీ హృదయం క్రమక్రమంగా రాటు తేరిపోతుంది నాయన. అప్పటి కనికరము, దీనత్వం లేదు, మాయమైపోతూ ఉంది. ఏమంటే దానికి కారణాలు చాలా ఉన్నాయిలేండి. ఆశీర్వాదాలు ఎక్కువైపోయినాయి, బడాయితనం ఎక్కువైపోయింది మనకి. అంటుంటారు కదా, కొమ్ములు వస్తాయంటారు. కొమ్ములు వస్తున్నాయి, కొమ్ములు. ఇవన్నీ దేని మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయంటే, నీ ఆత్మీయ జీవితంలో ఆ దీనత్వము, ఆ వినయము మాయమైపోతూ ఉంది. దేవుడు అలాంటి హృదయాలు చూసినప్పుడు ఆయన తన ముఖాన్ని పక్క తిప్పుకుంటున్నాడండి. నీ ఆరాధన కదా దానికి కావాల్సింది. యువర్ హార్ట్, నీ హృదయము, నీ మనస్సు
చక్కగా పాడొచ్చు, మాటలు చెప్పొచ్చు, కానీ నీ మనస్సు విరిగి నలిగిన మనసుగా ఉందా? అది ఆయనకి బలి. అది ఆయనకి బలి. అది ఆయనకి నిజమైన ఆరాధన. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క చిన్న కుమారుడు యొక్క విరిగిలైన మనసును ఆయన చూశాడు. చూసినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మొదటగా ఏం ధరింప చేయమన్నాడు? దాసును పిలిచి, చాలు, ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి అన్నాడు. ఫస్ట్ ఏం మెన్షన్ చేశాడు? ప్రశస్తమైన వస్త్రము అనేటటువంటి మాట. చేంజ్ హిస్ గార్మెంట్స్, వస్త్రాలు మార్చేయండి. ఆలోచన చేశారు ఎప్పుడైనా? ఇందులో చాలా ఉంది, కానీ కొన్ని మాటలు మీకు చెప్పి ప్రభు బల దగ్గర వెళ్ళి ఆశపడుతున్నారు. పిల్లారా, ఇక్కడ మీకు ఒక ప్రశ్న వేస్తాను, జవాబు చెప్పేవాళ్ళు చేయి చూపించండి. ఈ ఉపమానాన్ని మీరు చిత్రీకరణ చేసుకోండి. కొడుకు వచ్చాడు, మురికిగా వచ్చాడు, అంతే కదా, ఫ్రెష్గా ఏం రాలే, మంచి సూటు కోటు బూటు మీద రాలే. వచ్చుంటే తండ్రి రే వెళ్ళి వీడికి మంచి ప్రశస్తం తొడిగమని చెప్పడం. నేను అనుకుంటున్నాను, చిరిగిపోయి ఉంటాయి, పాతబడిపోయి ఉంటాయి, దుర్వాసనతో ఉంటాయి, మురికితో ఉంటుంది, చూసేదానికి అసహ్యంగా ఉంటుంది. మీకు వేసే ప్రశ్న ఏంటంటే, తండ్రి అంటున్నాడు పనివారితో, బాయ్ ఎక్కడ, రండి, నా చిన్న కొడుకు వచ్చాడు, బట్టలు తొడిగించినాడు. నేను అడిగే ప్రశ్న సింపుల్ క్వశ్చనే, వాళ్ళు వెంటనే బట్టలు తొడిగించారా? తొడిగించుంటారా? ఏమ్మా చెప్పు తల్లి. మీ బిడ్డలకు స్కూల్ పోవాలా లేకపోతే ప్రోగ్రాం పోవాలంటే బట్టలు వేసే ముందు ఏం చేస్తారు? స్నానం చేయాల. ఇక్కడ రాయలేదు, కానీ అది మస్ట్. అది స్నానము చేయకుండా వస్త్రములు ధరించడం అనేది పద్ధతి కాదు. ఎందుకని? స్నానం చేయకుండా బట్టలు వేసినా ఆ చెమట గబ్బు ఏడబోద్ది. ఆ పందులతో ఉన్న దినాల యొక్క సహవాసపు దుర్వాసన ఎక్కడే పోతుంది? దూరదేశం పోయాడు కదా, నడిచి వచ్చాడు, ఎంత చెమట గబ్బో, ఎంత మురికో. కొంతమంది అదే చేస్తుంటారు, స్నానం చేయకుండానే స్ప్రేలు కొట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఆ వాసన అవతలు పోకుండా. ఎంతకాలం చేస్తున్నా తెలియదులేండి. ఎప్పటికీ అత్యవసరమైతే అది వేరే, కానీ అలవాటు చేసుకోబాకండి. బీ క్లీన్, శుభ్రంగా ఉండాలి, స్నానం చేయాలి, మంచి బట్టలు ధరించుకోవాలి. మందిరం వచ్చినప్పుడు కూడా మనం సమాజంగా కుడుతున్నాం. ఇంట్లో ఉంటే అది వేరే సంగతి, 10 మంది నీ పక్కన కూర్చుంటారు. మనం అందరం ఎట్లా ఉండాలంటే, దేవునిటికి మనం వేసిన బట్టలు లక్షలు వేల రూపాయలు ఖరీదు అక్కర్లే. శుభ్రమైన బట్టలతో మంచిగా స్నానం చేసుకొని దేవుని ఇంటికి మనం రావడం చాలా మంచిది. సరే, ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏం చెప్పాలా అనుకున్నప్పుడు నేను అంటున్నాను, ఇది రీవాషింగ్, ఆరుతో రీవాషింగ్, తిరిగి స్నానం చేయడం, రిఫ్రెష్ అవ్వడం. అంటే అర్థం ఏంటంటే, మురికి తీసివేయబడాలి, దుర్వాసన తీసివేయబడాలి. రీవాషింగ్, నువ్వు మళ్ళా నీ యొక్క జీవితంలో కడగబడాలి, స్నానం చేయబడాలి. ప్రియులారా, దేవుని ఇంటికి వచ్చేటప్పుడు లేక ప్రభు స్తుతికి వచ్చే ప్రతి సమయంలో కూడాను ఆత్మ సంబంధముగా మనము స్నానము చేయటనేది ఎంతైనా అవసరము. మీకు కొన్ని లేఖనాలు చూపిస్తాను. అసలు రక్షణ కార్యము తీతు పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, తీతు పత్రిక 3వ అధ్యాయం తీయండి,
5వ వచనం చదువుదాం. 5, 6, 7. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనలను రక్షించును. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమున గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. గత రాత్రి ఒక పాస్టర్ గారు, కుర్రోడే, 30s ఉంటాయేమో, 30 ఏళ్ళ వయసులో, ఏం దబాయి చెప్తున్నాడంటే ఒకడే దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరు లేరు, యేసే ఆ దేవుడు. ఎంత బాగుంది. దానికి కొంతమంది పల్లాయి పలికారు. నేను చెప్పాను, ఇది ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్, అపరిపక్వతైనటువంటి ఆత్మీయ పలుకులు ఇవి. దేవుని వాక్యంలో దేవుడు ఒక్కడే, దేవుడు ఒకటి. కానీ ఆయన త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు, వాస్తవమే. కానీ 3 వ్యక్తులుగా ఆ ఒక్క దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు, తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మునిగాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యేసు ఒక్కడేనా అంటే ఇక్కడ ఏం రాయబడుతుందంటే, ఇక్కడ మనం చూసినట్లయితే మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా అనే మాట రాయబడి 7వ వచనంలో. ఏమండి, మళ్ళీ చూద్దాం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా. లేదంటాడు ఏంది, పరిశుద్ధాత్మ లేడా? కొరింథీ పత్రికలో పౌలు దీవెనలో ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్య సహవాసం తోడైనగాక. ఏంటండి అది? నేను చెప్తున్నా మీకు, యూట్యూబ్లో కనబడే ప్రతి సిద్ధాంతాన్ని, వాక్యాన్ని వినబాకండి. తప్పు త్రోవలు, తప్పు బోధలు పెరిగిపోయినాయి. యోహాను పత్రిక తీసుకోండి, కుమారుని తండ్రిని అంగీకరించువాడే, చెప్పండి నెక్స్ట్, ఫిల్ చేయండి, ఏం చేయండి, నిత్య జీవము. ఏంటిది? దొంగ బోధకుడు టైల్ కట్టుకొని, సూళ్ళు కట్టుకొని, ఆహా ఓహో అని యూట్యూబ్లో మాట్లాడగలే, ఆహా వెరీ గుడ్, మంచి మెసేజ్ అని కామెంట్లు పెడబాకండి. బెరయా సంఘం వలె వాక్యం అలాగ ఉన్నదా లేదా? నేను చెప్తున్నాను, తోడేళ్ళ సంఖ్య పెరిగిపోయింది. దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తల సంఖ్య పెరిగిపోయింది. ఇది డైవర్షన్ అనుకోబాకండి, హెచ్చరిక చేస్తున్నాను. వయసు చక్కగా లేదు, అనుభవం లేదు, రక్షణ చక్కగా లేదు, ఈమె గొప్ప ప్రవక్తని, సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్స్ పెరిగిపోయినాయి. సొంత ఘనతలు ఎదుగుతున్నారు. దేవుడు హెచ్చించాలంటే నీలో దైవిక బలము, అభిషేక ప్రభావం అంటే నువ్వు ఎవరికి ఒక అనౌన్స్మెంట్ చేయబడ, వాళ్ళే నీ దగ్గర పరిగెత్తుకు రావాలా. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరికి ప్రకటన ఇచ్చాడండి? ఆయన పరిచయం వచ్చి ఆత్మపూర్ణుడు అరణ్యములో యోర్దాను దగ్గర నిలబడి ప్రకటిస్తుండగా గుంపులుగా ప్రజలు కదిలొచ్చారే. ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ పెరిగిపోయింది. అబ్బాబ్బా, ఎన్ని వద్దు పక్కన పెట్టేస్తాయి. ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే, పాయింట్కి వద్దాం. ఇక్కడ ఒక స్థానం ఉంది. ఏంటది అంటే, చూడండి, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటంటే, నీ పాపాలు నువ్వు ఒప్పుకున్నప్పుడు యేసు రక్తంలో నువ్వు కడగబడుతున్నావు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు కడగబడుతున్నావు, బాప్తిస్మం ద్వారా కూడా నువ్వు కడగబడుతున్నావు. ఇది పునర్జన్మ సంబంధమైన, క్రొత్త జన్మ సంబంధమైన స్నానము. అది పాప మనోళ్ళు పోయి లక్షలు, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని నదుల్లో మునిగి పాపం పోవాలని అనుకుంటున్నారు. ఈ వార్తలు ఏంటంటే నవ్వు వస్తుందో ఏడుపు వస్తుందో తెలియదు నాకు. రకరకాల ఆడబోయింది ఒక ఉద్దేశం, పంపించే వార్తలు పరిగమల వార్తలన్నీ.
మీకు అందరూ తెలుసు, చెప్పదలుచుకోలేదు నోటితో. తప్పిపోయారు, చచ్చిపోయారు. ఈ రోజుల్లో ప్రజలకు ఉన్నటువంటి తప్పు మాట ఏంటంటే మతము మారారు అంటున్నారు, కానీ బతుకులు మారే చెప్పగలుగుతున్నారంటే అది ఒప్పుకోరు. మతము మారారు చెప్పాకండి, జీవితాలు మారే చెప్పండి, బాగుంటుంది. తాగుబోతులు మారారు, దొంగలు మారారు, నరహంతకులు మారారు, వ్యభిచారులు మారారు, తాగుబోతులు మారారు అది చెప్పండి. అది చెప్పరు. మతం మారారు. ఓ ప్రియ, పునర్జన్మ అంటే చచ్చి కుక్క నక్కగా పుట్టడం కాదు. బ్రతికి ఉండగానే నీ జీవితం మార్చబడాలి. నీ పాపాలన్నీ యేసు రక్తంలో కడగబడాలి, శుద్ధీకరణ చేయబడవలసి ఉన్నది పిల్లరా. ఇది ఒక స్నానం. ఈ ప్రశస్త వస్త్రములు ధరించాలంటే నీవు వాష్ చేయబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా, యేసు రక్తం ద్వారా, వాక్యం ద్వారా కడగబడాలి. ఎస్తేరు గ్రంథం చూడొద్దు, మనకు తెలుసు. ఆమె రాణిగా ఆ స్థానంలో ప్రవేశించక ముందు ఆమెకు గోపరస తైలము, రకరకాల సుగంధ తైలములతో ఆమె స్నానం, స్త్రీలకు పరిమళ క్రియలు చేయబడ్డాయంట. ఎంతకాలం? 6 నెలలమ్మా, బాగా చెప్పండి అమ్మా. 6 నెలలేనా? ఏం జవాబు లేదా ఏమ్మా? మీరు చెప్పండి. 6 నెలలేనా? సంవత్సరం 6 నెలలు ప్లస్ 6 నెలలు, 6 months కోర్సు ఇది, 6 months కోర్సు ఇది. మొత్తం మీద టోటల్ 12 నెలలు. 12 నెలలు ఎస్తేరమ్మను 9 దోవడం. చూడండి, ఒక రాజు పక్కకు పోవాలంటే అంత కాస్ట్లీ పరిమళ ద్రవ్యాలంటే మనం అత్తరు తెచ్చుకొని ఒక 50 రూపాయలు 100 రూపాయలు అత్తలు కాదు అవి. నేను చెప్పాలంటే లక్షల రూపాయల అత్తర్లు, సుగంధ పరిమళాలు, అబ్బో ఎన్నో పెట్టి ఉదయం సాయంత్రం. ఎందుకంటే నువ్వు వెళ్ళేది ఎక్కడికి? రాజు దగ్గరికి. అబ్బా, మనం వెళ్ళేది ఎక్కడికి? అక్కడ కామా చెప్పండి. మనం ఎక్కడికి వెళ్తాం రేపు? ఏ రాజయ్యా? ఎవరు? రాజు ఎవరైనా. మరి యేసు ప్రభుకి ఏ వాసన చూపిస్తావు తల్లే? బ్రదరు ఏ వాసన చూపిస్తారు చెప్పండి? సువాసనేనా? పరిమళ వాసనేనా? పర్లోక బోరండి. ఎందుకంటే పరలోకలు దుర్వాసనలు ఎక్కడ రావు. నేను చెప్తున్నా, పరలోకలు దుర్వాసన అది ఉండదు. ఏం చేయాలి మనం? ఈ దుర్వాసన అంతా ఏం చేయాలా? యేసు నామములో, యేసు రక్తములో అనుదినము సంవత్సరం అంతా కూడా కడుక్కుంటూ పరిమళ తైలముతో శుద్ధీకరణ చేయబడుతూ సువాసన, పరిమళ వాసనగా ఉండే జీవితాలు మనం కలిగి ఉండాలి. అదే దేవుడు కోరేది. పిల్లరా, ఇందాక శాంతి కూడా ఈ మాట చెప్పాడు. హెబ్రీ 10వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. హెబ్రీ 10:22, మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు. చదవండి, హెబ్రీ 10:22 తీసారా? 22 10 చదవండి అందరూ. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు. ఇంత ఉంది కథ, ఇంత ఉంది. అందులో ఒక పాయింట్ ఏంటంటే, ఎట్లా దేవుని సన్నిధికి రావాలి అంటే మీ మనస్సాక్షి బాగుండాలి, బాగా శుద్ధి చేసుకోండి, బాగా నిర్మలమైన ఉదకముతో అంటే వాక్యముతో స్నానం చేయండి. ఇప్పుడు సంఘాన్ని కూడా ఎఫెసు 5లో యేసయ్య తన పెళ్లి కుమార్తెగా ఉన్న వధువుని మనం ప్రేమించి ఇప్పుడు చేసే పనిది వాక్యముతో కడుతున్నాడు. శుద్ధి, స్నానం చేయండి. పిల్లరా, చాలా స్థలం అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాం. హృదయ శుద్ధి, మనస్సాక్షి శుద్ధి లేకుండా, అంతరంగం శుద్ధి చేసుకోకుండా కీర్తన 51 అన్నాడు, నువ్వు నన్ను బాగుగా కడుగమన్నాడు. బాగుగా కడుగయా. స్నానం అంటే ఎంత కడగాల? కాళ్ళు కాదు, మొత్తం టోటల్ కడుగు. మనస్సాక్షి కడుగు, నా అంతరింద్రియాలు కడుగు, హిమము కంటే తెల్లగా కడుగు నాయనా.
ఏం కేకలని దావీదు కేకలు. ఆ కేకను రోజు పెట్టాలి. అయ్యా నన్ను కడుగు కడుగయ్యా. తప్పేం కాదు, శుద్ధీకరణ కావాలి. ఆ దుర్వాసనతో రాబట్టండి దేవుని సన్నిధికి. అంటే ఇక్కడికి మందిరం కోసం చెప్పేది, నీ పర్సనల్ లైఫ్లో కూడా దేవుని వెళ్ళినప్పుడు ఆ పాపపు మురికి, ఆ దుర్వాసన పెట్టుకొని, ఆ కోపము, ఆవేశము, ఆ అసూయ, ఆ పగ, ఆ నీచ స్థితి పెట్టుకొని, దేవా పరిశుద్ధుడా అంటే అంటాడు, చాలు బాబు, చాలు నాన్న. క్లెన్స్ యువర్ సెల్ఫ్. శుద్ధీకరణ ఉందా నీ జీవితంలో? స్నానం ఉందా? ఇంకొక సంగతి చెప్పి నేను ముగిస్తాను. రూతు గ్రంథములో అత్తగారు ఎవరామె? నయోమి గారు. కోడలు ఎవరు? రూతుకి సలహా ఇచ్చింది. బోయజ్ పొలం పనిచేసిన తల్లి, నీ మీద ముసుగు లేక ఈ చెంగు కప్పవలసిన, అంటే పెళ్లి చేసుకునే వాళ్ళలో అతను ఒకడు బోయేజ్ ఉన్నాడు, మనోడే, నువ్వు ఎలా వెళ్ళాలో ఆమె సూచనలు ఇచ్చింది. చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచ్చిన అందరూ చదవండి, ముగిస్తాం. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిందాను కదా. ఎవని పని కత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయేజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. 3వ వచనం బాగా చదవండి. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము. అతడు అన్నపాను పుచ్చుకొనట చాలించు వరకు నీవు అతనికి మరిగిన. ఇది చాలండి. ఎట్లా వెళ్ళాలి బోయ్ దగ్గరికి? పొలంలో పోయి పని చేసుకొస్తావు, వాళ్ళంతా చవటగబ్బో, ఓ రూత అదిగో మంచి పట్టు కట్టుకోబో అని చెప్పలా? చెమటతో వచ్చావు, పరిగేరుకు వచ్చావుగా, లేకపోతే పరిగేరుకోపోయి ఇంట్లోనే చెమటేగా. ఈ సమ్మర్ అంతా చెమటలే. ఏం చేయాలా నువ్వు? ఫస్ట్ ఏం చెప్పిందామే, నీవు స్నానము చేసి, అది కావాలా, రివాష్. ఇంకో మాట చెప్పండి, రివైవ్, రెన్యువల్. కాబట్టి నీవు స్నానము చేసి తర్వాత తైలం రాసుకో, బట్టలు కట్టుకో. అది రూల్, అది రూల్ అది. ప్రియులరా, ఈరోజు ప్రభు రాకడ ప్రత్యక్షత సమీపంగా ఉందని వింటూ ఉన్నాం. అబ్బో అనుకుంటున్నావు, కానీ ఆర్ యు రెడీ? రూతులాగా బోయేసినటువంటి యేసు ప్రభువును కలుసుకోవడానికి, మధ్యాకాశంలో కలుసుకోవడానికి స్నానం చేశావా బాబు, తల్లి, యవన బిడ్డలారా? ఎందుకు ఆ పాపపు మురికితో, మలినంతో, మనస్సాక్షిలో, అంతరంగంలో, అన్ని పార్ట్స్, అన్ని అవయాల్లో, మన తలంపుల్లో, ఊహల్లో అదే పెట్టుకొని బతుకుతున్నాను? కడుక్కో, యేసు రక్తం కడుక్కో, వాక్యంతో కడుక్కో, పరిశుద్ధాత్మ శక్తి ఎప్పటికప్పుడు కడుక్కో, నో ప్రాబ్లం. బాడీ మృతకాలం చెమట వస్తానే ఉంటుంది, రాదని ఎవడు వస్తాడు? ఒకళ్ళు నేనే ఉన్నాను, ఏం దేవా పొద్దున చెమట వచ్చి స్నానం చేసి, మధ్యాహ్నం చెమట స్నానం చేస్తుంది, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కొంచెం పని చేసి బయట పని చేస్తే చెమట పడి స్నానం చేసి, ఎందుకు ఈ గొడవ? స్నానం మానేస్తే బాగుంటుందిగా అనుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? నా మాట మీకు అర్థమైందా? చెమట నేను ఆపలేను, వస్తూ ఉంది. ఈ పొద్దుస్తాం స్నానం ఎందుకు? సబ్బు ఖర్చు ఎందుకు? నీళ్ళు ట్యాప్లో ఎందుకు? వేడి నీళ్ళు ఎందుకు? రుద్దుకొని సమయం ఎందుకు? అన్నీ వేస్ట్ ప్రభువా వండి అనుకుంటానా? లేదు. ఆత్మీయ జీవితం అంతే. భక్త్ సింగ్ గారు దైవజనులు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్, ప్రతి సమయంలో, ప్రతి క్షణంలో, ఎక్కడ నీ జీవితంలో మలినము అనేది కనబడుతుందో వెంటనే లార్డ్ జీసస్ క్లెన్స్ మీ విత్ యువర్ ప్రెషియస్ బ్లడ్, నీ పవిత్రతను కడుగు. ఒక దగ్గర ఇప్పుడు స్థానంలాగా పడక మీద పోయేసరికి ప్రతి దోషము కూడా ప్రభు రక్తములో, వాక్యములో, పరిశుద్ధాత్మ శక్తిలో కడగబడాలా. మంచి మనస్సాక్షి ఉండాలా.
దుర్వాసన ఉండకూడదు తల్లి బాబు. పాపమని దుర్వాసన, చెడుగని దుర్వాసన, ఈ పాపలన్నీ ఉన్నాయి. అసూయలు, పగలు, కోపతాపాలు, అబ్బో చాలా ఉన్నాయి. తాగితేనే కాదు. బైబిల్లో కొలసి 3 చదువుకోండి. కాబట్టి పిల్లరా, ముగింపులో గమనించండి. ఈ కుమారుడు ఏ మనసుతో వచ్చాడు చెప్పండి? విరిగి నలిగిన మనసుతో వచ్చాడు. ఒకటి వచ్చినప్పుడు తండ్రి రిసీవ్ చేసినప్పుడు ఏమిచ్చాడు ఆయనకి? ప్రశస్తమైన వస్త్రం. కానీ ఇక్కడ రాయబడలేదు, కానీ ధ్యానం చేసిన పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, బిఫోర్ వేరింగ్ హిస్ గవర్నమెంట్స్ హిస్ రోబ్, ఆయన వస్త్రం ధరించకపోవడం ఖచ్చితంగా ఏం చేసి ఉండాలి? స్నానం, లేకపోతే బట్టలు లేవు, ప్రశస్త వస్త్రాలు లేవు. కాబట్టి ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఒక ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇంకా ఈ ఆన్లైన్ వినేవారు, ఇంకా నీ బ్రతుకులో పాపపు దుర్వాసనే ఉంటే ఇంకా అలాగే ఉండబాకండి. పనులకు తండ్రిని చేరాలంటే విరిగిన మనసుతో తగ్గించుకొని, యేసయ్య నా పాపాల కొరకు రక్తం కాచావు, నీ రక్తంతో నన్ను కడగాయి అంటే యేసయ్య అంటాడు, కుమారుడా కుమార్తె, నా రక్తంలో నీ ప్రతి పాపమును ఏం చేస్తున్నాను? కడుగుతున్నా, క్షమిస్తున్నా. నీ కొరకే ప్రాణం పెట్టాను, సమాజ చేయబడ్డ తిరిగి లేచాను. నీవు నా కుమారుడువు, నీవు నా కుమార్తెవు, నా ఇంటిలో నేను చేర్చుకుంటానని ప్రభు ప్రేమతో నేను కౌగులించుకొని చేర్చుకుంటాను. పిల్లలు, అట్టి ధన్యత ప్రతి ఒక్కరూ పొందుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభు యొక్క మాటల్లో ఉన్నటువంటి సందేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి ఇంటికి ఎలా వస్తున్నావు? నీ వ్యక్తిగత జీవితంలో తండ్రి సన్నిధిని ఎలా ప్రవేశిస్తున్నావు? దీన మనసుతోనా, గర్వంతోనా, వినయమైన మనసుతోనా, లేకపోతే అహంకార మనసుతోనా? అయ్యో దేవుని యొక్క బాధ ఏంటి? నా ప్రజలారా, మీ అంతరంగంలో పలుమార్లు నేను దీనత్వాన్ని చూడలేకపోతున్నాను, వినయ మనసు చూడలేకపోతున్నాను, మెత్తని మనసు చూడలేకపోతున్నాను. అహంకారము, గర్వము, అవిధేయత నాకు కనబడుతున్నాయి. నేను ఇష్టపడేది నీ దీన మనస్సు, వినయ మనస్సు, విధేయత చూపే మనస్సు. అడగండి ప్రభు, నిజమే అలాంటి మనసు నాకు కావాలి, దయచేసి ప్రభుని అడగండి. రెండవది, ప్రశస్త వస్త్రములు ధరించడానికి ముందుగా నీవు రిఫ్రెష్ అవ్వాలి. వాష్ యువర్ సెల్ఫ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో, యేసు రక్తములో, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో కడుక్కో, ఒప్పుకో, సరి చేసుకో. లేకపోతే నువ్వు రాజు దగ్గర చేరలేవు తల్లి బాబు. ఎస్తేని జ్ఞాపకం చేసుకో, రూతుని జ్ఞాపకం చేసుకో. రాజు చేరాలంటే రూత్ ఏం చేసింది? ఎస్తేర్ ఏం చేసింది? బోయజులు చేరాలంటే రూత్ ఏం చేసింది? స్నానం చేయకుండానే వచ్చి ప్రభు బల్లో చేస్తావా? దేవుని ఆరాధిస్తావా? లాభం లేదు. సరి చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల ప్రభువా, మీ పరిశుద్ధ నామముకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న వేళలో ప్రభువా, చిన్న కుమారుని యొక్క జీవితానికి వచ్చినటువంటి కొన్ని పాఠములు తిరిగి మీ ఆత్మ ద్వారా మాకు జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రములు ఆయన. చిన్న కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అతని యొక్క మనసు ఎంతగా విరిగి నలిగిపోయిందో జ్ఞాపకం చేశారు. మేము కూడా అలాంటి హృదయంతో జీవించే అనుభవం మాకు దయచేయండి. దావీదు చెప్పాడు, విరిగిన మనసే దేవానికి ఇష్టమైన బలులని, విరిగిన మనస్సులోనే నువ్వు జీవిస్తావని యెషయా 50 సెలవిచ్చా. మీ స్తోత్రములైనా అయ్యా. అంతేకాదు, మేము ప్రశస్త వస్త్రం ధరించుకోవాలి, కానీ దానికి ముందుగా స్నానం చేయబడాలి. మురికితోనే వేసుకుంటే కలిగే ప్రయోజనం లేదు. కడగబడాలి, శుద్ధి చేయబడాలి.
మీ వాక్యములో శుద్ధి చేసుకోవడానికి నేర్పించండి, స్నానం చేయడానికి నేర్పించండి, పరిశుద్ధాత్మ ద్వారా స్నానం చేయబడడానికి నేర్పించండి, యేసు నామములో శుద్ధీకరణ పొందుటకు నేర్పించండి, యేసు రక్తంలో శుద్ధీకరించబట్టుకు నేర్పించండి. ఏ కల్మషం మామూలు తాకుండా ఎల్లవేళలా మేము శుద్ధీకరణ అనుభవంతో సాగుటకు సహాయం చేయండి. అటు అనుభవంతోనే చేయవేటకు ఈ బలలో కృపదాయం చేయండి. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.